గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే గమ్మున కూసోనియడే కుదురుగా నిల్చోనియడే సన్నగా నవ్విండే కునికే గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా వస్తూ డిస్టర్బ్ చేసిండే. ఏంటో గాని రాగం వచ్చినా రాకపోయినా పాట మాత్రం భలేగా ఉంటుంది. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే. ఏంద్రోయ్ ఓబు తెలంగాణ పాటలు పాడుతా ఉన్నావు, కొంప తీసి గాలి గాని అటువైపు మళ్ళలేదు కదా. అదేం లేదు మాయా, వాళ్ళ బిడ్డని వంచిని పరామర్శించడానికి వచ్చిన జగన్ అట్ట మరింతగా బుక్ చేసిపోయాడేంటా అని ఆలోచిస్తూ ఉంటే ఈ పాట గుర్తొచ్చి పాడించాను అంతే. క్రీమ్ బిస్కెట్ అంటే అందగాడు అన్నాడు అదేనా? జగన్ రెడ్డి పోను పోను మరీ ఘోరంగా తయారయ్యాడేట్రా ఓబు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నాడంటే నమ్ము. అది సరే గాని మాయా, అసలు వంశీ మీద ఉన్న కేసు అయితే ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ మ్యాటర్ నాకేనా జగన్ రెడ్డి కూడా అర్థం కాలేదా? నేను ప్రెస్ మీట్ చూస్తే ఆయన కూడా ఏమీ బురకెక్కినట్లు అనిపించలేదు. రేయ్ బోర్లో గుంజి ఉంటే కదరా నీకైనా ఆయనకైనా ఎక్కడానికే. అక్కడ బంకమట్టి ఉంది, దాన్ని కడిగితేనే కానీ అసలు విషయాలు బోధపడవు. అదంత తేలికైన విషయం కూడా కాదు. మాయా తెచ్చావా పొగిడావా? అసలు నన్ను అంటున్నా జగన్ రెడ్డిని అంటున్నావా? క్లారిటీ లేదు మాయా. ఇద్దరు బోర్లు ఒకేలా ఉన్నాయని అన్నావని అన్నలేవా ఊరకే గింజుకోమాక. ఇప్పుడు నీ డౌట్ ఏంటి? వంశీని ఎందుకు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారనిదినా? చార్లే ఏటకారం చాలా గొప్పగా ఆడించావు గానీ ఇదిగో అసలు మ్యాటర్ చెప్పేట్టుకైతే మాయా అసలు ఏం జరిగింది? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో నిందితుడుగా ఉన్న వంశీ ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఏకంగా కిడ్నాప్ చేసేసి బెదిరించి దగ్గరుండి కేసు విత్డ్రా చేయించాడట్రా. ఇదే వంశీ పేక చుట్టుకుంది. అంటే కేసు విత్డ్రా చేసుకున్న అతగాడు సత్యవర్ధన్ తిరిగి వంశీపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారంట, అంతేనా? పర్లేదురా, జగన్ రెడ్డి కంటే ఫాస్ట్ గా అర్థం చేసుకున్నావు. చేసిన నోటితోనే భలేక పొగుట్టలే కానీ ఇక మరీ ఇంత క్లియర్ గా కేసు ఉంటే జగన్ ఏంటి ఏదేదో చెప్తాడే. నువ్వే చెప్పావుగా ఆయనకి అర్థం కాలేదని. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు పక్కకు పోయి కిడ్నాప్ కేసు హైలైట్ అయిపోయింది. అనుకోకుండా జరిగిన పరిణామం అవడంతో వైసీపీ వాళ్ళంతా కంగు తింటున్నారు. ఇవాళ కాకపోతే రేపు బయలు వస్తుంది కదా మయ్య. ఏందొచ్చేది నా సేప? అక్కడ పెట్టిన కేసులన్నీ నాన్ బెయిలబుల్ కేసులు. అంతేలే, అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా ఎగిరెగిరి పడ్డాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారి మీద ఎంత నింద మోపి ఎగతాళి చేశాడు. లేదువేరా, ఆడ కూతురు ఉసురు ఊరికే పోద్దా? ఆ ఉసిరే జగన్ పాతాల్లో ఒకరిని పడేసేలా చేసేసింది. నోరుంది కదా అని వాగిన ప్రతి నోటికి జైలు శిక్ష పడేలా చేస్తుంది. టైం ఎప్పుడు మనదే అనుకుని వెర్రమిగితే ఇట్లాంటివి తప్పదమయ్యా. అయినా మధ్య టీడీపీ నాయకుల దగ్గర రాజీ మార్గం కోసం వంటి తెగ ప్రయత్నాలు చేశాడట కదమయ్యా. చేయకనే చాలా చేశాడు. తాను భువనేశ్వరి గారికి సారీ చెప్పానని, ఇకపై వైసీపీ పార్టీలోనూ ఉండబోనని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని, తనపై కేసులు ఏమి తిరగదోడొద్దని కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడట. అనాల్సినవన్నీ అనేకే ఇప్పుడు డ్రామాలు ఆడితే ఊరుకుంటారా? బాబు గారు ఊరుకున్నా సీనబాబు ఊరుకోడరా. రెడ్ బుక్ లో ఒక్కో పేజీ ఇప్పుడు ఆయన చేసేస్తా ఉన్నాడు. జగన్ హయాంలో నోరేసుకుని పడిపోయిన ఎవరిని వదిలే చమ్మించలేదని లోకేష్ బాబు జైలుకి చెప్పేశారు కదమయ్యా. అదేరా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు వైసీపీకి బురకెక్కలేదు మరి? ఇప్పుడు రెడ్ బుక్ అమలు చేస్తున్నాడని ఏడ్చినంత పని చేస్తున్నారు. ఆయన ఎన్నికల ముందే 100 సార్లు అయినా రెడ్ బుక్ అమలు చేస్తా అని అందరికి శ్రీకృష్ణ జన్మస్థానం రుచి చూపిస్తా అని బాలగుద్దేశం మరీ చెప్పాడు. అదే చేస్తున్నాడు కదా. పాపం 30 ఏళ్ళు జగన్ సీఎం గా ఉంటాడని పగిడి కళ్ళకన్నారులేమయ్యా వైసీపీ వాళ్ళు అందరూ. అందుకే రెడ్ బుక్ ని లైట్ తీసుకుని అటకారాలాడారు. ఇప్పుడు గొడ్డికారం పెడుతుంటే జరిగి అబ్బో తెలిసి వస్తా ఉంది. చెప్పకుండా చేస్తే అనాల, చెప్పి చేస్తున్నాడు కదా, ఇంకా గింజుకోవడం దీనికి. ఎంత క్లియర్ గా వంశీ దొరికిపోతే ఇదంతా కక్ష సాధింపు అంటాడండి జగన్ రెడ్డి. ఆయన ఆ మాట అన్న గంటలోపే టీడీపీ హైదరాబాద్ లో వంశీ ఉండే ఫ్లాట్స్ తాలూకా సీసీ ఫుటేజ్ బయట పెట్టేసింది కదరా. అవునా? అందులో ఏముంది మాయో? జ్యోతులచ్చిన డాన్స్ ఉంది. సన్నాసి ఏముంటదరా? ఆ ఫిర్యాదుదారుడి సత్యవర్ధన్ ఏకంగా కిడ్నాప్ చేసిన దృశ్యాలు హైదరాబాద్ ప్లాట్ఫామ్ కి తీసుకెళ్తుంటే లిఫ్ట్ లో ఉన్న విజువల్స్ అన్ని బయట పెట్టారు కదా. పడుకున్న గాడిని లేపి ఎగిరి తన్నించుకున్నట్లయింది. జగన్ రెడ్డి పరామర్శకు వచ్చినట్టు వాదాచి పోవాలి, లేదంటే అందంగా ఉన్నాడు కాబట్టి ఒక ఇష్టో హగ్గు ఇవ్వాలి. కానీ ఏటో వంశీ అడ్డంగా బుక్ చేసి వెళ్ళిపోతాడా? సాక్ష్యాలన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. జడ్జి గారు రిమాండ్ కి తరలించారు. ఈ చిన్న లాజిక్ జగన్ రెడ్డి అట్ట మిస్ చేయడం. నోరు నడిదే రాజ్యం అనుకుని ఉంటాడు. ఇప్పుడు సీసీ కెమెరాలు దృశ్యాలు నడిదే రాజ్యం.
అన్ని చూపించాక ఇక వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారే? ఏడు మాట్లాడేది వంశీ చేసిన పనికి మాలిన పనికి తీటల దాంటకం చదువుతున్నారు అంతాను. వెర్రితనంగా వంశీ ప్రవర్తించడంపై సొంత పార్టీ నేతలై సిరుబుర్లు ఆడుతున్నారట. అంటే వంశీ అరెస్ట్ అన్యాయం, కక్షపూరితం అన్న జగన్ రెడ్డి పరువు. పాయే తోడుగా వచ్చిన మాజీ మంత్రులు పరపతి, ఇది పాయే సపోర్ట్ గా వచ్చిన ప్రాణమిత్రుడు గొట్కనాన్ని ఆవేశం, ఇది కూడా పాయే. అంటే అంటే ఇంకా అంటేలు గింటేలు ఏమీ లేవురా. వైసీపీ ఒక జైలు క్యాలెండర్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలా. అందులో ఏ నెలలో ఎవరిని బొక్కలో దోసారనేది నోట్ చేసి పెట్టుకోవాలా. దాని వల్ల ఉపయోగం ఏముంది మయ్యా? ఏముంది, అంత బొక్కలోకి వెళ్ళారన్నాక జగన్ రెడ్డి కూడా రెడీ అవుతాడు కదా. దేనికి? వాళ్ళని పరామర్శించడానికా? పిచ్చి ఊవు. అంతా పోయాక ఆయన బయట ఉండి ఏం చేస్తాడు? ఆయన కూడా జైలుకి వెళ్తే రోజు షెట్లు ఆడుకోవచ్చు కదా. అదనమాట లెక్క. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.